నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు. ఏలూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి. పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని వెల్లడి. పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేర్ని నాని. 90 లక్షలు విలువైన బియ్యం తినేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. యువ వైద్యులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్ కి చేరుకున్న రాష్ట్రపతి మొదటి బ్యాచ్ గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకి పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. మీలాంటి యువ వైద్యులు గ్రామీణ గిరిజన మారుమూల ప్రాంత ప్రజలకి సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. జాతి సమ్మిళిత ఆరోగ్యం సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి. ఈ దశలో మీరు చిత్తశుద్దితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్దిలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. The recipient of the Best Outgoing Graduate Award male is Dr. Dasari Divyamshu, son of Shri Dasari Yugandhar and Srimati Dasari Lakshmi Anupama. My special congratulations to these daughters who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. I commend members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians of the young lady doctors deserve special appreciation. प्यारे विद्यार्थियों, किसी भी उच्च शिक्षण संस्थान के आरंभिक बैच इस संस्थान की पहचान बनते हैं. फर्स्ट बैच के आप सब एमबीबीएस ग्रेजुएट्स मेडिकल फैटर्निटी में समाज में देश विदेश के एम्स नीलगिरी के फर्स्ट बैच एम्बेसडर है. अपने इस विशेष भूमिका को ध्यान में रखते हुए आप सब इस संस्थान के गौरव को बढ़ाने का प्रयास करते रहेंगे. एम्स संस्थान को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान कहा जाता है. स्वास्थ्य रक्षा की हमारी परंपरा के अनुसार आयुर्वेद अथवा आयुर्विज्ञान से अच्छे आहार विहार तथा दिनचर्या और ऋतुचर्या पर जोर दिया गया है. इस प्रकार की विकार मुक्त जीवन शैली के बल पर मनुष्य दीर्घायु भी होता है और स्वस्थ भी रहता है. पश्चिमी देशों के विशेषज्ञ
sincere. టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరొకసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతులచ్చన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకి క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకి సారీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోను. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాను. టీడీపీ కార్యక్రమాల్లో చొరపడటం వైసీపీ నేతలకు అలవాటే. వ్యక్తిగతంగా జోగి రమేష్ తో నాకెలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థసారథి తెలిపారు. 15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలుగుచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యపట్టారు. పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ అంతా దొంగల పార్టీనేనని అర్థమవుతుందని చెప్పారు. ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఉపేక్షించం, గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు
3,708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడకి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సత్యులు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రెవెన్యూ సిబ్బందిచే నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మీరు 5 గంటల దాకా ఉన్నారు, ఇప్పుడు పంపించి మైకులు అనౌన్స్ చేసి భూ సమస్యలు ఉన్నాయని వచ్చి దయచేసి ఆ అర్జీలు పెట్టుకోమని ఇప్పుడు అనౌన్స్ చేయండి. ఏ గ్రామంలో అయినా సరే కంపల్సరీ. ఇప్పుడు 33 రోజులు మేము ఆటోలు పెట్టి తిప్పాలి 4 మండలాలంటే మాకు సాధ్యం కాదు. ఇక్కడ అంతసేపు ఒక అరగంట ఈ వీధులన్నీ తిరిగేసి ఒక మైక్ చెప్తే సరిపోతుంది. లేదు, అది పెట్టలేం కాబట్టి మీరు పెట్టారా? ఏది ప్రతిరోజు పెడతారా మైక్? నిన్న పెట్టారా? నాకు తెలవదంటే కరెక్ట్ కాదు. ఇంకా మీరు రూప్ చూపించగల నేను మనుషులు నమ్ముతాను. ఆడకూడదు, ఆమ్లెట్ లో కూడా పెట్టాలి. ఇందులో చేయబోయేది ఏంటంటే మీ ఆస్తికి రక్షణ. ఇది మీరు మీ పిల్లలకి ఇచ్చేది అది శాశ్వతం. ఆ ఆస్తి దానికి రక్షణ కల్పిస్తా. మీరు 22A జాయింట్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలవకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటే మనం భూమి కొలతల్లో తేడాలు కొలిపించుకుని మన భూమి మనకు ఉందా లేదా, ఏదన్నా అందరి మీద 10 ఎకరాల్లో 10 సెంట్లు తగ్గితే తల సెంటు తగ్గించుకున్నట భూమి కొలతలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసత్వ పేర్లు నమోదు, అలాగే సరిహద్దు సమస్యలు, భూ విస్తరణలో తేడాలు, ఇట్లా అన్ని సమస్యలకి ఈ రెవెన్యూ సదస్సులు అనేది ప్రభుత్వం జరిగిన తప్పుల్ని సరిదిద్దుతా నీకు హాయిగా నా భూమి నాకు ఉంది అనే ధైర్యంతో మీరు ఉండాలనే కారణంతో ఈ రెవెన్యూ సదస్సు పెట్టింది. ఇది తప్పకుండా మీరందరూ వాడుకోవాలి. తప్పకుండా ఒకటి కాదు, మనం ఆలోచిస్తే ఎవరో సృష్టిని కట్టట్లా, అళ్ళు అడగట్లా, మనం కట్టట్లా, వ్యవస్థలన్నీ పోయినాయి. సృష్టి అనేది మన భూమికి మనం కట్టుకునే ఇది. ఇప్పుడు ఇంటర్ తీసుకోలేదు అనుకో, కొన్నాళ్ళు ఇంటర్ తర్వాత అట్లనే సొంతం ఉంది. ఇప్పుడు శిస్తు ఎవరు భూమి కాదు, శిస్తు కట్టాలి. కట్టించుకునే వాడు లేడు, కట్టమని అడిగేవాళ్ళు లేడు. పూర్వం మున్సలు కాలాలు ఉండి అడిగేవాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇళ్ళకి వచ్చి అడిగేవాళ్ళు. ఇప్పుడు లేదు, త్వరలో దాని మీద తీసుకొస్తారు. అది ఎవరికైనా సరే నా భూమి అనే దానికి నువ్వు ప్రభుత్వానికి కొంత కట్టాలి. కట్టేదంతా చాలా 40 లక్షల పొలానికి 500 కడితే అంత దాని ఇది అందుకనే ఉన్నాయి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ తో పాటు ఇవాళ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇవాళ వీళ్ళందరూ చూస్తున్నారు. 6 నెలల క్రితం టీవీ పెడితే ఏంటి, ఆ నీటి జరుగుతుంది, ఈ నాటి జరుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో ధాన్యం కళాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వీరివెంట పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు. poor quality. What have you given there? Where is that stock? అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి చేయకుండా ఉంటారు. దే కాంట్ టాక్ ఎనీవేర్ కదా, మారాల్సిన వాళ్ళ తరఫున రైతుకి ఇబ్బంది ఎందుకు కలగాలి? మిల్లు పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఎందుకు ఎటువంటి గోతాలు ఇచ్చారు చెక్ చేయండి. ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు? డీసీఓ గారు ఎవరు చూస్తున్నారు ఏరియా? పర్లేదు. మీ తప్పు కాదు, ఎక్కడి నుంచి వచ్చినాయి గోతాలని కనుక్కోవడానికి నేను అడిగాను. You should take action. You should not leave like that, Amma. ఏసీ గారు వీటికే ట్యాగ్ చేశారు సార్. అయిపోతే డ్రైవర్ ఇస్ సేయింగ్ ఈస్ గోయింగ్ టు ఎలో ఫర్ షూర్. ఇది చిన్న మిల్ సార్, కోయలగూడెం చిన్న మిల్. చూడండి, అంటే 100 kilometers is too far away. Necessary you can give it to this brother. 10 kilometers. దగ్గరే ఉంది Tell manager, no problem. I ఇబ్బంది కాకుండా చూసుకోండి. That's too far. 100 kilometers, we are defeating the purpose of our exercise. You tag those mills, Amma. You have the key. You've given it to all your JCs, kada. You use the key, that option that we have given to you. చేయండి. I will get that immediate target అని చెప్తాను నేను, కాంటాక్ట్ చేయమని. మెసేజ్ పెట్టండి. ప్రొక్యూర్మెంట్ ఇంకెంత ఉంది ఇక్కడ మిగిలి? సో ఎందుకు వై గో దట్ ఫార్? 100 kilometers ఎందుకు? పక్కనే చెప్తాం సరేనా, ఇచ్చేసి నేను చెప్తాను. చేపిస్తారండి దగ్గరలోనే మీకు. అవునండి, 15-20 kilometers దాటుకుని ఉండేటట్టు చేపించారు. అదే తప్పదు, 100 kilometers వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా గ్రామోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అశ్వలక్ష్మి మరియు గజలక్ష్మి ఊరేగింపు నిర్వహించారు. అందులో భక్తులు పాల్గొని స్వామికి పూలు, పళ్ళు, హారతులు సమర్పించారు.
నగరంలోని లేడీస్ క్లబ్ ఆవరణంలో ఏలూరు జర్నలిస్టుల ఆధ్వర్యంలో సభాధ్యక్షులు మత్తే బాబి అధ్యక్షతన నిర్వహించిన జర్నలిస్టుల ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. ముందుగా ప్రముఖ క్రైస్తవ గాయకులు జంగం సురేష్ స్టీఫెన్ క్రిస్మస్ గేయాలు ఆలపించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైకిల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. రెండు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, అనగా 5 సంవత్సరాలు 2 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యనే మరి ఆయన విడుదల పొంది ఉన్నాడు. కనుక ఏ విధంగా జైలు మురగెట్టిన ఎంతో మంది మరి వాళ్ళు చేయని తప్పుకి మరి యొక్క సత్యాన్ని ఫ్యాక్టరీని యాజ్ గా ప్రజల ముందు తీసుకొచ్చినందుకు బలైపోయి చాలా మంది ఉన్నారు. కనుక ఏ విధంగా మీరు మరి యొక్క దేశ సేవ కోసం, సమాజ సేవ కోసం ఒకసారి ప్రాణ త్యాగం కూడా చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభువారు కూడా ప్రాణ త్యాగం చేశారు. మరి ఏ విధంగా మీరు చక్కని కమిట్మెంట్ మరి సర్వీస్ మోటో అయి ఉన్నట్లయితే మీరు కూడా ఐదుగు దైవ వృత్తిలో మీరు కూడా పాలు పంచుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. వారి యొక్క ఆ దైవత్వంలో కూడా మీరు పాలు పంచుకుంటారు, దేవుడిచ్చే ఆ బహుమానాలు కూడా మీరు పాలు పంచుకుంటారు. మరి దేవుడు సమాజం మరి ప్రభుత్వం ఒకనాడు తప్పకుండా మరి మీ యొక్క కమిట్మెంట్ చూసి సేవా గుణాన్ని చూసి తప్పకుండా మీకు క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఏలూరు నగరంలో ఈ రోజు ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి కొంతకాలంగా ప్రయత్నం చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, అయితే టీడీపీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణకు మారుపేరని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. రేపు చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దానిలో భాగంగా కార్యకర్తలందరూ కూడా ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండడం జరిగింది. దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ చేసుకున్నాక చెప్తామని అన్నాం. వాళ్ళే మీటింగ్ చేస్తున్నారు, చేయలేదు. సరే 2 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో చూపించడం ద్వారా అనేక సీనియర్ లాయర్లు జరిగినాయి కానీ అన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడిస్తూ నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఏదైనా మరి కార్యకర్తలు అసలు మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నియోజకవర్గంలో. ఎందుకంటే ఓడిపోయినప్పుడు మేమందరం కూడా 4.5 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ బాధ వాళ్ళకున్నది. ఇప్పుడు నేనేదో ఒక్కరిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి కూడుకోవడానికి ఆ భావం వాళ్ళలో ఉండకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శించితే కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తిపత్రంలో ఎవరు వేసి వాళ్ళు ఉంటుంది. సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తే వాళ్ళ నిర్ణయాన్ని నేను కాదనే లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన కనుక మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. అయిష్టంగానే కొంతమంది చాలా మంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా
ముందు ఒకటిగా ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అవ్వచ్చు, లేకపోతే మనం లోకడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం, అందుకని మనం దేశంలో ఓడిపోయాం అనే ఫీలింగ్ కింద ఉండొచ్చు. మరి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అనుకున్నారు, ఏమనుకున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి పరిణామమే మేము కూడా వెల్కమ్ అని చెప్తాం. రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది. వాతాపాలు ఎల్లప్పుడూ ఉంటాం, అందరూ కలిసి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజల్ని, అన్న ప్రాసనలు, వాహన పూజల్ని ఆలయ అర్చకులచే నిర్వహించారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పోతుమర్రు గ్రామంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కొన్ని అప్పుడు వీళ్ళు చేయలేదు, ఆర్డీఓ దగ్గర కొందరు అక్కడ అవదు. రేపు 19వ తారీఖు నేను ఆర్డీఓ గారిని ప్రత్యేకంగా రమ్మన్నా. దేనికంటే మనకి కలిదిండి మండలంలో 1800 ఎకరాలు మిలిటరీ భూములు ఉన్నాయి, అన్ని లిటిగేషన్లో ఉన్నాయి. అన్ని ఒకసారి తెచ్చేయాలి రైతులు. ఒకసారి సీతనపల్లిలో ఒక 320 మంది రైతులు 560 ఎకరాలు, అది జమీందారు ఎనాము, ఏదో ఎవరు అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు. అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రై చేసినా అవ్వలేదు. నాకు మీరు అవకాశం ఇచ్చారు మంత్రిగా, ఆ మొత్తం అందరికీ పట్టాలు తీసుకొచ్చి ఎవరు పట్టాలు వాళ్ళకి ఇచ్చేసాం, ఇప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే అది నా గొప్పతనం కాదు, మీరు నాకు అవకాశం పెట్టి చేయగలిగారు, అయితే నేను చేయలేను. అంతకుముందు మా పక్క గ్రామం సేతనపల్లి, అయినా అది ఆ స్థాయి కూడా కల్పించింది మీరే కదా, అది క్రెడిట్ నాది కాదు, మీరు ఆ స్థాయి ఇప్పించారు కూడా చేయగలిగాను. నేను రుణం తెచ్చుకున్నాను. అలాగే కలిదిండి మండలంలో 1800 ఎకరాలు అన్ని రెవెన్యూ మిలిటరీ భూములు అంటారు, అది ఒక ప్రాబ్లం. ఇంకోటి 496 ఎకరాలు ఉన్నాయి. మీరు ఆ రోజు 19వ తారీఖు ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ రమ్మన్నాను. ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ లో ఆ రైతులతో కూర్చున్నాం. మన రెవెన్యూ వాళ్ళు, మీరు ఆ ఊరు లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అమ్మేస్తే కొనుక్కున్నారు ఎవరు, ఇప్పుడు 1940లో కొన్నారు, కొని చాలా చేతులు మారిపోయినాయి. ఇప్పుడు దానికి వచ్చింది ఇబ్బంది వచ్చి అవి చల్లవని రెవెన్యూ ఉన్నారు. అవి ఎవరి హక్కులు వాళ్ళకి ఇప్పించేస్తే ఎవరి భూమి వాళ్ళు. అందుకని అందులో ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ మంది రాకపోవచ్చు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారని చెబుతున్నారు. 19వ తారీఖు ఆ సమస్య ఉంటుంది. అలాగే మీరు ఇందులోంచి తీర్చుకోవాలంటే తర్వాత చూడండి, ఆ భూమి నేను వాళ్ళని పిలిపించి సాల్వ్ చేసేస్తే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి అంతమంది 1800 ఎకరాలు, 400 ఎకరాలు, 300 ఎకరాలు, 27-28 ఎకరాలు విలువ ఎంత ఉంటుంది చూడండి. అంటే దాదాపు అన్ని 100 కోట్లు ఉంటుంది ఖరీదు. అది మనకు వాళ్ళకి ఆస్తి హక్కు, వాళ్ళు దాన్ని నమ్ముకుని చేస్తారు. అందుకని భూమి మీద ఏ మాత్రం లిటిగేషన్ లేకుండా మీరు హాయిగా మీ పిల్లలకి అవసరమైతే తప్పని పరిస్థితి అయితే అమ్ముకుంటారు, లేకపోతే పిల్లలకి ఇచ్చుకుంటారు, లేకపోతే ఇంకా
కొనుక్కునే వాళ్ళు కానీ ఎవరికైనా పూర్తి నమ్మకం ఉండాలి కాబట్టి దీన్ని ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ సాగునీటి సంఘానికి వైస్ చైర్మన్ గా దోసపాడు గ్రామానికి చెందిన అత్తులూరి చంద్రశేఖర్ నియమితులైన సందర్భంగా ఈరోజు దోసపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ గోరింక ఏసేపు ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. కార్యక్రమానికి తహసీల్దార్ దెందులూరు బత్తుల సుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్, కంగ్రాచులేషన్ చెప్తున్నాండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు. ఏలూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి. పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని వెల్లడి. పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేర్ని నాని. 90 లక్షలు విలువైన బియ్యం తినేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.